శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర టెంపుల్ యాడికి ఉత్సవాలు వస్తున్నాయి. ఈసారికి బ్రహ్మాండంగా జరుపుకోవాలనే కోరిక నాకు ఉంది. నేను మొత్తం కాన్స్టిట్యున్సీలో దేవాలయాలు, చర్చిలు, మసీదుల గురించి మీ అందరికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్క గుడిని, చర్చిని, దర్గాలు అన్నీ తిరిగి చూస్తున్నా. ఎందుకంటే ప్రజలకు ఏం తెలియకుండా ఉంది. ఏదో వస్తారు, పూజలు చేస్తారు, పోతారు. దాని ఆదాయం ఎంత, దాని ఖర్చు ఎంత, దానికి ఎంత స్థలం ఉంది ఏమనేది తెలియదు. కాబట్టి ఈ నెల 13వ తేదీ యాడికి వస్తున్నా. పొద్దున్నే ఎవరికైనా దాని గురించి ఏమన్నా తెలిసింటే రాతపూర్వకంగా నాకు పంపిస్తే, మీ డౌట్లు ఏమన్నా నాకు పంపిస్తే నేను కూడా నాకు కొద్దిగా వాకప్ చేసి తెలుసుకొని మీ ముందుకు వస్తా. ప్రతి గుడి ఆదాయము ఏమి చెప్పరు, ఏమీ లే, బ్యాంక్ అకౌంట్ల బ్యాంక్ బ్యాలెన్స్ లా ఏమీ లేని పరిస్థితిలో ఉంది. కాబట్టి ఇక ముందుగా అలాంటి జరగకూడదు. ప్రతి ఒక్క భక్తుడికి, ప్రజలకు ప్రతిదీ తెలియాల. ఆ ఉద్దేశంతోనే ఈ నెల 13వ తేదీ యాడికి పొద్దున్నే 10కి వచ్చి గుడిలో, అంతేగానే ఊరంతా రావాల్సి పనిలే. దాని గురించి తెలిసిన వాళ్ళు, భక్తాదులు, ఇంతకుముందు దానికి ప్రెసిడెంట్లు, అంతేగానే ముందు తెలుసుకుందాం, మళ్ళీ దాని తర్వాత బయటికి పెడదాం. ఆడొస్తే అందరినీ ఊరికి వస్తే కాదు, తెలిసిన వాళ్ళు రండి. దాని గురించి ఎందుకంటే మనం తెలుసుకోవాలా. నాకు కూడా ఏమీ తెలియదు. మార్పు రావాల్సిందే. మన గుళ్ళల్లో, ముస్లిం దర్గాల్లో, చర్చిల్లో ఏదో వస్తున్నారు, పోతున్నారు, ఎవరు తింటున్నారో ఏం పోతారో తెలియదు. ఎక్కడ పోయినా ₹1 లేదు. ఏ గుడిలో కానీ, ఏ మసీదులో కానీ ఏది లేదు. కనీసం ఇప్పుడు తెలియపరుస్తాం. ఇప్పుడు శివాలయం చూడండి, పడిపోయే స్థితిలో ఉంటే, తాడిపత్రి శివాలయం, చింతల వెంకటరామ పడిపోయే స్థితిలో ఉంటే మేము టేకప్ చేసినాం. తాడిపత్రి ప్రజలు ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్, మీ టెంపుల్ మాదిరి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధం. ఢిల్లీ వరకు పోయి ఆసుపత్రి రెడ్డి కొట్లాడి ఏదో చేసి ఇప్పుడు అన్ని పడిపోయే స్థితిలో ఉండే 600 సంవత్సరాలు పడిపోయే స్థితిలో ఉండే గుళ్ళనే ప్రతి ఒక్కరు, తాడిపత్రులు ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు. మీ ఆడికలో కూడా సహకరించారు అనుకోద్దండి. అశ్వత్థం చూడండి ఏమైందో, బ్రహ్మాండంగా. నిన్న మొదటి వారానికి ప్రతి ఒక్కరు మెచ్చుకొని పోయినారు. ఎప్పుడు కానీ తినాలంటే ప్రజలకు సౌకర్యం ఉండాలి, అంతేగాని ముందు మీరు షాపులు ఏమి తినుబండారు అమ్మేటివి అవి ఇవి ఉన్నాయి. క్వశ్చనే లేదు. సిస్టంలో ఉండాల. ప్రజలు వస్తే సుఖంగా చూసి దేవుడు ముక్కొని పోవాలి. అది మా ఉద్దేశం. కాబట్టి దయచేసి 13వ తేదీ వస్తున్నా. ఊరంతా కదిలి రావద్దండి. తెలిసిన వాళ్ళే రండి. ఆ గుడి గురించి తెలిసిన వాళ్ళు, ఇంతకుముందున్న ప్రెసిడెంట్లు ప్రతి ఒక్కరు వస్తే ముందు అవగాహన చేసుకొని ఈసారి తిన్నాల బ్రహ్మాండం ఎప్పుడు జరిగినట్లు చేద్దాం. అందులో చాలా మంది భూములన్నీ ఆక్రమించుకున్నారు. దానికి కూడా ఏదైనా మార్గం చూడాలి. ఎందుకంటే ఆ ఇల్లు అన్ని పడగొట్టాలంటే పద్ధతి కాదు, చాలా కష్టం. దానికి ఒక సిస్టమ్ పోదాం. దానికి కూడా సిస్టమ్ ఉంటుంది. భూములన్నీ ఆక్రమించుకున్నారు. ఇవన్నీ బయటికి తీస్తాం తప్పకుండా. ఇప్పుడు చాలా మంది ఇల్లు కట్టుకున్నారు అన్ని. దాన్ని కూడా ఆలోచించాల్సి వస్తుంది. దయచేసి తెలిసిన వాళ్ళు, గుడి గురించి తెలిసిన వాళ్ళు ముందు రండి. 13వ తేదీ. ఇది రాజకీయం కాదు. మన ఊరిని మనం ఇంప్రూవ్ చేసుకుందాం. మీకు చెప్పినట్లుగా నేనే మర్చిపోలే. యాడికినే కొద్దిగా ఈ గుళ్ళు ఇవన్నీ బిజీగా ఉన్నా. డెఫినెట్ గా యాడికి విల్ బి నంబర్ 1 మండల్ ఇన్ అనంతపూర్ డిస్ట్రిక్ట్. థ్యాంక్ యూ.